మ్యామ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఎనీవేస్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అందరికీ కూడా ఈ క్యాచప్ వ్యాక్సినేషన్ ద్వారా అంటే అసలు ఎప్పుడా అని కాదు, మీకు హెచ్పివి కోసం తెలిసిన వెంటనే వ్యాక్సినేషన్ వేయించుకోమని ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కూడా ఈ యొక్క నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ ఆర్ క్వాడ్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ సేఫ్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. అండ్ ఇదేమి కోవిడ్ వ్యాక్సిన్ లాగా ఫీవర్స్ అట్లాంటివి ఏవి ఉండదు. వ్యాక్సిన్ తీసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు అట్లాంటివి ఏమీ లేదు. యూ జస్ట్ మీట్ యువర్ గైనాక్ అండ్ గెట్ ద వ్యాక్సినేషన్. 3 డోసెస్ అన్నారు కదా మ్యామ్, ఈచ్ డోస్కి ఎంత గ్యాప్ ఉండాలి? సో హెచ్పివి వ్యాక్సిన్కి ఏదైతే వాట్ ఎవర్ వి గివ్ 3 డోసెస్, 3 డోసెస్కి ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 2 months, సెకండ్ డోస్కి థర్డ్ డోస్కి మధ్యలో 4 months గ్యాప్ ఉంటుంది. సో ఒక Jan 1st ఫస్ట్ డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ వచ్చేసి March 1st అండ్ థర్డ్ డోస్ ఇన్ July 1st. ఇది 15 years లోపు వాళ్ళకైతే 2 doses సరిపోతుంది. అండ్ మోర్ దెన్ 15 years నుంచి వాళ్ళకైతే మనం 3 doses ఇవ్వడం జరుగుతుంది. మ్యామ్ సర్వైకల్ క్యాన్సర్కి హై రిస్క్లో ఎవరు ఉంటారు అండ్ దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? కార్సినోమా సర్విక్స్కి హై రిస్క్ ఏంటంటే ఉమెన్ హూ ఆర్ హ్యావింగ్ అ వెజైనల్ బర్త్ అండ్ ఆల్సో ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ and more years of sexually active years, and some women who have multiple sexual partners, they're immunocompromised, and that too కొంతమందికి ఏంటంటే పూర్ సోషో ఎకనామిక్ స్టేటస్ అంటే వాళ్ళ తినే ఫుడ్లో హైజీన్ లాంటివి లేకపోవటం. అండ్ ఈ సిమ్టమ్స్లోకి వచ్చేసరికి మెయిన్గా వాళ్ళకు ఉండేది పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయిన తర్వాత ఫ్రెష్ రెడ్ బ్లీడ్ కనిపించడం, పీరియడ్స్ మధ్యలో సడన్గా తెలియకుండా విపరీతంగా బ్లీడ్ అయిపోవడం, అండ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ అండ్ అది చాలా ఫౌల్ స్మెల్లింగ్ బ్లడ్తో మిక్స్ అయ్యి అదొక ఫిషీ ఆర్డర్ అండ్ సమ్టైమ్స్ రాటన్ ఎగ్ స్మెల్ రావటం, అండ్ దాంతోపాటు కడుపు నొప్పి, ఇంకా రకరకాల పొట్టేది ఎత్తుగా అనిపించడం, పీరియడ్స్ డిఫికల్టీస్, సో ఇలాంటి. అండ్ అబవ్ 45 ఆర్ అబవ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా కొంతమందికి బ్లీడింగ్ కనిపించవచ్చు. అందులో కూడా ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది క్యాన్సర్స్, అండ్ దట్ టు క్యాన్సర్ సర్విక్స్ ఆర్ లేటర్ ఆన్ క్యాన్సర్ ఎండోమెట్రియం. బాయ్స్ కూడా తీసుకోవచ్చు అన్నారు కదా, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది? బాయ్స్ కూడా దే హ్యావ్ దిస్ హెచ్పివి వైరస్ ఆన్ ద మేల్ పెనైల్ స్కిన్, సో దిట్ ఈస్ దర్ కమెన్సల్ ఆర్గానిజం. సో ఇది వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ ఫీమేల్కి ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఈ వ్యాక్సిన్ వాళ్ళకి యానల్ క్యాన్సర్స్, పినల్ క్యాన్సర్స్ అండ్ ప్రీ క్యాన్సర్స్ లైక్ వాట్స్, ఓరల్ వాట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ప్రివెన్షన్ ఉంటుంది. వాళ్ళకి కూడా 3 doses ఇవ్వడిస్తే చాలా చాలా మంచిది. మ్యామ్ లాస్ట్ క్వశ్చన్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా వ్యాక్సిన్కి? ఈ వ్యాక్సిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. యాజ్ ఐ మైసెల్ఫ్ హ్యాస్ టేకెన్ దిస్ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 12 years బ్యాక్ అండ్ zero side effect, fever. It is not like a COVID vaccine. It is simple, and breastfeeding mothers can happily take this vaccine without any side effects. They can feed their child immediately after vaccination. Okay. Thank you, ma'am. Yeah, I hope all your doubts are cleared. Inka ever unte comments lo pettandi. We'll try to answer each and everything. Thank you, and do follow me for more. Bye bye.